దేవుడు కొంతమందికి ఎక్కువ కష్టాలు రాస్తాడో ఏంటో తెలీదు. నా జీవితం అంతా హాస్పిటల్స్కి తిరగడం, మెడిసిన్స్ వేసుకోవడం, కడుపంతా మెడిసిన్స్, హాస్పిటల్స్ ఇవే సరిపోయింది. ఎప్పుడైతే నా పెళ్ళైందో అప్పటి నుంచి నాకు ఈ కష్టాలు అయితే స్టార్ట్ అయ్యాయి. పీసీఓడి ఎట్ల కొట్ల కష్టపడి 8 ఏళ్ళకి బిడ్డను కన్నాను రా బాబు అంటే మళ్ళీ ఎండోమెట్రియం. తీరా ఇప్పుడు మెడిసిన్స్ వాడుతూనే ఉన్నాను. ఇప్పుడు అసలు తగ్గిందా లేదా అని చెప్పి 6 months నుంచి మెడిసిన్స్ వాడుతున్నాను కదా. ఇవాళ స్కానింగ్ అయితే చేయించుకోమన్నారు. స్కానింగ్కి వెళ్తే అక్కడ చాలాసేపు వెయిటింగ్ అయితే ఉండింది. నియర్లీ 1.5 hours వెయిట్ చేయాల్సి వచ్చింది. అవితోటి చాలా కష్టం కదా. అయితే లాస్ట్కి వాళ్ళు స్కానింగ్ చేసి నా నెత్తి మీద పెద్ద గుదిబండ వేసేసారు. అసలు ఏమైంది ఏంటి ఎందుకంతా నేను ఫీల్ అవుతున్నాను, ఇప్పుడు ఇమీడియట్గా ఒక సర్జరీ అయితే చెయ్యాలి అని చెప్తున్నారు. అది నేను ఈరోజు 11 o'clockకి వ్లాగ్ అయితే షేర్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇంకా అవికి ఫుల్ ఆకలి అవుతుంది కదా అని బయటకు తీసుకొచ్చి వాటర్ మిలన్ తినిపిస్తుంటే తినకుండా ఊసేస్తున్నాడు. నియర్లీ ఆ స్కానింగ్ దగ్గర చాలా టైం పట్టింది. మాకైతే చాలా విసుగు వచ్చేసింది. అసలు నాకు ఏడుపు ఒక్కటే తక్కువ చెప్పాలంటే నా సిచ్యువేషన్.